మన శాలరీ స్లిప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం, ఎంత వస్తాయో ఏందో. చూసారు కదా, ఇది వచ్చేసి 100 రూపీస్, ఇది వచ్చేసి 10, ఇది వచ్చేసి 10, ఇది వచ్చేసి 100. హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఏం లేదు, సరదాగా వర్క్ అవగొట్టేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. అదిగాక ఈరోజు అయితే ముందు తమ్నైల్స్లో పెట్టా కదా, ఈరోజు నా శాలరీ పడే రోజు. అంటే కాసేపట్లో పడితే శాలరీ పడంగానే వెళ్ళి షాప్లోకి అయితే ఇచ్చి రావాలి. ఎంత పడతాయో ఏందో అని శాలరీ పడంగానే అయితే మీకు చెప్తాను. ఐ థింక్ శాలరీ పడితే అది ఇండియా మనీలోకి ఎలా కన్వర్ట్ అవుతాయి మొత్తం మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడే వెళ్తున్నాను, రూమ్కి అయితే వెళ్తున్నాను. కాసేపట్లో అయితే ఇంకా పడంగానే వెళ్ళి చూపిస్తాను నాకు ఎంత పడ్డాయా ఏందా అని. అవి కూడా కౌంటింగ్లో అయితే ఉంటాయి. ధరమ్స్ అని, 10 ధరమ్స్ అని, 5 ధరమ్స్ అని, ఇంకా చాలా ఉంటాయి. అవి మొత్తం మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను ఎంత పడ్డాయా ఏందా అని. కాసేపట్లో పడితే నేను వెళ్తున్నాను రూమ్కి అయితే వెళ్ళేసి ఇంకా మా ఓడిని తీసుకొని అయితే శాలరీ తెచ్చుకోవడానికి అయితే వెళ్తాను కాసేపట్లో అయితే. ఇది సాయంత్రం పూట వెళ్తున్నాను ఇంక నా రూమ్కి అయితే. ఇంకా 7 నెలలు అయితే బాకీ ఉంది గాయస్. ఏం చేయాలో అయితే అర్థం కావట్లేదు. ఇప్పటికి వచ్చేసాను. 2 సంవత్సరాలు పెట్టుకున్నాను వీసా అయితే. సంవత్సరం పైన అయిపోయింది, ఇంకా 7 నెలలు అయితే ఉంది. ఇంకా 7 నెలలు అయిపోయిన తర్వాత రిన్యూవల్ చేసుకోవాలా, లేకపోతే వేరే మంచి ఇంకా పెద్ద జాబ్ ఎత్తుక్కోవాలా, ఏం అర్థం కావట్లేదు. అది కనుక్కొని ఎక్కడ బాగుండిద్ది, లేకపోతే మన ఇండియాలోనే బాగుండిద్దా అన్ని కనుక్కొని అయితే నేను చూసుకొని చేసుకుంటాను, ప్లానింగ్ అయితే చేసుకుంటాను. కాకపోతే మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే రమ్మంటున్నారు రా వచ్చేసి అని, ఆలోచించుకోవాలి. అసలు ఏంటంటే మొన్నటిదాకా ఈ వార్ల వల్ల శాలరీలు అవన్నీ తక్కువ అయితే వచ్చేసినాయి. చాలా మంది ఇబ్బంది పడిపోయారు. నేను చాలా మంది చూశాను, మన తెలుగు వాళ్ళని కానీ తమిళ వాళ్ళు కానీ. ఇప్పుడు కొంచెం పర్లేదు, వర్క్ స్టార్ట్ అయింది, వాళ్ళు కొంచెం తగ్గగానే తగిలి ఇప్పుడు అందరికి పర్లేదు. అందరూ డ్యూటీలు బాగా వేస్తున్నారు, బాగా శాలరీలు అయితే వేస్తున్నారు చాలా మందికి. మొన్నటి దాకా అయితే గట్టిగా 3-4 నెలలు అందరూ చాలా కష్టపడిపోయారు, చాలా ఇబ్బంది పడిపోయారు. నేను చాలా మందికి అయితే డబ్బులు అయితే సాయం చేసేసాను, ఇక్కడ తినడానికి కానీ వేరే వాళ్ళు ఉండటానికి కానీ. పర్లేదు, ఇప్పుడు వాళ్ళందరికీ డ్యూటీలు కానీ వర్క్ కానీ బాగానే పడుతుంది. ఇప్పుడు మా అందరికి వర్క్ కూడా బాగా స్టార్ట్ అయింది. చూద్దాం, మరి నాకు ఎక్సైట్గా ఉంది. మరి ఎంత పడతాయో ఏందో ఏం అర్థం కావట్లేదు. వెళ్ళి చూసుకునేదాకా ఎక్సైటింగ్ ఉంది నాకు కూడా. ఫ్లైట్ కూడా వెళ్తుంది ఈ టైంలో, చిన్నగా కనబడుతుందా. చలో గైస్, ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోదాం. చాలా సేపు అయిపోయింది ఇక్కడికి వచ్చేసి. రూమ్కి అయితే వెళ్ళి మీకు చూపించాలని నాకు బాగా ఎక్సైటింగ్ అయితే ఉంది. వెళ్ళి చూపిస్తాను. అసలు నార్మల్గా అయితే అనుకోలేదు అసలు ఇక్కడికైతే వస్తానని. ఫస్ట్ లో నేను పెట్టుకుందేమో మాల్దీవ్స్, ఇక్కడ అనుకోకుండా దుబాయ్ అయితే వచ్చేసాను. నేను మా ఓడు పెట్టుకుందేమో మాల్దీవ్స్ పెట్టుకుంటే వాడే మాల్దీవ్స్ వెళ్ళిపోయాడు, నేనేమో దుబాయ్ వచ్చేసాను. ఒకళ్ళం విడిపోయాము. పెట్టుకుంది ఒక కంట్రీ అయితే మేము వచ్చింది ఒక కంట్రీ. చాలా డిసెంట్ అయిపోయింది. మా ఓడాటి వెళ్ళిపోయాడు, నేనేమి ఇటు అయితే వచ్చేసాను. పర్లేదు, నేను కూడా వెళ్తాను కొన్ని రోజుల తర్వాత. అటు వెళ్దాం అనుకుంటున్నాను, నేను కూడా ట్రై చేస్తాను. మరి ఎలా ఉండిద్దో ఏందో తర్వాత చెప్తాను తర్వాత వీడియోస్లో మీకు. చలో గైస్, రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా దగ్గర 1 కిలోమీటర్ ఉంది. కరెక్ట్గా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి మనీ తీసేసుకొని కరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇంక మనం అక్కడికి వెళ్ళిపోయి చూపిస్తాను ఎంత పడ్డాయో ఏందో ఈరోజు శాలరీ అని. అంటే డౌటే నాకు కొంచెం, మరి ఎంత పడ్డాయో ఏందో చూసేదాకా డౌటే, చెప్పలేము ఏది. చలో గైస్, కార్తిక్ గడ్ అయితే ఇచ్చేసాడు, మన శాలరీ స్లిప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం ఎంత వస్తాయో ఏందో. నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, ఎందుకంటే అప్పుడు స్టార్టింగ్లో కొంచెం తక్కువ అయితే వచ్చినాయి. అప్పుడు అంతగా ఈ వార్లు జరగడం వల్ల డ్యూటీలు ఆపేసి అంత ఎక్కువ జరిగేవి కాదు. ఇప్పుడు వచ్చినాయి కాబట్టి రివ్యూ చేద్దాం ఎంత వచ్చినాయో. ఇవి దుబాయ్ మనీ వచ్చేసి చూసారు కదా, ఇది వచ్చేసి 100 రూపీస్, ఇది వచ్చేసి 10, ఇది వచ్చేసి 10,
ఇది వచ్చేసి 100 ఉన్నాయి, పర్లేదు. ఇవి ఇవి వెళ్ళి డైరెక్ట్గా ఇప్పుడు ఆ బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రదర్కి అయితే ఇచ్చేసేద్దాము. కాకపోతే అంటే స్టార్టింగ్ లో నేను డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేవాడిని. ఇప్పుడు అలా కాదు, జస్ట్ మీకు చూపిద్దామనే ఇది తీసుకొని వచ్చాను. కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువ వచ్చినాయి. అంటే స్టార్టింగ్ లో అయితే నేను మంత్ కరెక్ట్ గా వెళ్ళానంటే డ్యూటీకి నాకు బాగా వస్తాయి. కాకపోతే ఇప్పుడు అంతగా ఈ వార్ల వల్ల, ఈ వ్లాగుల వల్ల, ఈ వీడియోస్ వల్ల నేను ఎక్కువ వెళ్ళట్లేదు డ్యూటీకి. అయితే డ్యూటీ కొంచెం సెలవులు అయితే ఎక్కువ పెడుతున్నాను, బయటికి వెళ్ళి ఎక్కువ వ్లాగులు అయితే తీస్తున్నాను. అందుకని కొంచెం శాలరీ అయితే తక్కువ వచ్చినాయి. ఈసారి మంత్లీ కరెక్ట్ గా వెళ్ళిన తర్వాత ఎంత వస్తాయో మీకు కరెక్ట్ గా అయితే చూపిస్తాను. నువ్వు చూశారు కదా. అది కాక ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైతే ఈరోజు కరెక్ట్గా లైవ్ అయితే వస్తాను. సాయంత్రం 8-8:30 ఆ మధ్యలో అయితే కరెక్ట్గా లైవ్లోకి అయితే వస్తాను. అప్పుడు ఇన్స్టాలో స్టోరీ కూడా ఒకసారి పెడతాను. పెట్టి మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో కాసేపు మాట్లాడి చాలా రోజులు అయితే అయిపోయింది మన వాళ్ళతో. అది గాయస్ ఎలా ఉంది ఈసారి మంత్లీ ఫుల్గా వెళ్ళిన తర్వాత అయితే నేను మీకు చూపిస్తాను ఎంత వచ్చినాయో కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి. ఇప్పుడైతే పర్లేదు, అనుకున్న దానికంటే ఎక్కువ రాలేదు, కొంచెం తక్కువ వచ్చినాయి. ఇవి ప్రజెంట్ అయితే వచ్చినాయి, మీరు స్క్రీన్ షాట్లు తీసుకున్న, అయినా కొంచెం కింద కూడా పెట్టాను. ఈ ప్రజెంట్ అయితే ఇవైతే వచ్చేసినాయి. ఇవి వెళ్ళి అక్కడ డెన్లోకి ఇస్తే ఆటోమేటిక్గా మన అకౌంట్లోకి అయితే కొట్టేసేస్తాడు. వెళ్దాం పదండి. పీనట్ బటర్ తీసుకొని వెళ్తున్నాను రూమ్కి అయితే. చలో గైస్, మనీ అయితే పే చేసేసి ఆ పీనట్ బటర్ అయితే తీసుకున్నాను రూమ్కి వెళ్ళడానికి. ఎందుకంటే అక్కడ వీడియోలు ఎలవ లేదు, వీడియోలు రాస్తే కేసులు, అది వీడియోలు అయితే తీయకూడదు అక్కడ. అందుకని ఇంకా చిన్నగా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. పీనట్ బటర్ బ్రెడ్ తీసేసుకొని అక్కడికి రూమ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం అన్ని. చలో గైస్, రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికి. ఇదిగో బ్రెడ్ తీసుకొని చిన్నగా రూమ్కి అయితే వెళ్తున్నాం. రూమ్కి వెళ్ళిన తర్వాత అంతా మాట్లాడుకుందాం. వీడియోస్ అయితే తీయకూడదు, నాకు తెలీదు, ఫస్ట్ టైం కదా తీయకూడదు. ఇంతలకి మళ్ళీ వీడియోలు అయితే తీయలేదు. చిన్నగా రూమ్కి వెళ్తాం. ఈ మెట్లు ఎక్కి ఇదే చాలా సేపు అయిపోయింది. ఇది వెళ్తున్నా. కార్తిక్ గడు వచ్చాడు కానీ వాడు డైరెక్ట్గా వెళ్ళిపోయాడు రూమ్కి. వాడు పిల్లి ఏం లేదమ్మా ఇక్కడ తీసిద్దాం. ఓకే గైస్, వీడియో అయితే అయిపోయింది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా మంచి వీడియోలు పెడతాను. వెళ్ళి అక్కడ ఇచ్చేసి వచ్చాము, ఎందుకంటే కొన్ని చోట్ల వీడియోలు తీయకూడదు, అందుకని అక్కడ వీడియో అయితే తీయలేదు. కొన్ని చోట్ల అయితే కేసులు రాస్తారు, ఇక్కడ కొంచెం అలా తీయకూడదు కొన్ని ప్లేసుల్లో అయితే, అందుకని తీయలేదు. రేపు ఇంకో మంచి వీడియోతో వస్తాను, మంచి వ్లాగ్తో వస్తాను. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేసేద్దాం. ఉంటా, బాయ్ ఆల్, గుడ్ నైట్. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికి, అది కాక రేపు ఇంకో మంచి వ్లాగ్తో కలుగుతాం. బాయ్. రేపు మాట్లాడుకుందాం ఇంకేమైనా మాట్లాడుకోవాలనుకుంటే. బాయ్ ఆల్, గుడ్ నైట్.